కంబ్యాక్ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ముందుగా గౌరవ మంత్రివర్యులు గారి చేతి మీదుగా సిడి రిలీజ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు పాస్వర్డ్ అవి కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. తదుపరి ఫలితాల మీద ఉన్న విశ్లేషణ కానీ అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇవ్వవలసిన సూచనలు అవి కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమం అయిన తర్వాత పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా లంచ్ తీసుకుని వెళ్ళవలసిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా గౌరవ మంత్రివర్యులు గారిని అదేవిధంగా స్పెషల్ సిఎస్ గారిని గౌరవ మంత్రి వర్యులు గారిని అదేవిధంగా స్పెషల్ సిఎస్ గారిని సిడి కట్ చేసి రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాము. పాస్వర్డ్ ఇవ్వండి. The password అనౌన్స్ చేయమంటారా లేకపోతే కాపీ ఇస్తున్నామమ్మా మనం? క్యాపిటల్ జే క్యాపిటల్ ఎం @ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఆర్ $, క్యాపిటల్ ఎం 2222 అండ్ స్మాల్ ఎస్. మళ్ళీ రిపీట్ చేయను. క్యాపిటల్ జే క్యాపిటల్ ఎం @ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఆర్ $, క్యాపిటల్ ఎం 2222 అండ్ స్మాల్ ఎస్. సభని ఉద్దేశించి రిజల్ట్స్ మీద విశ్లేషణ అదేవిధంగా విద్యార్థులకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకి ఇవ్వబోయే సూచనల మీద మాట్లాడవలసిందిగా గౌరవ మంత్రివర్యులు గారిని కోరుచున్నాం. అందరికీ నమస్కారం.
మార్చి నెలలో జరిగిన ఈ సంవత్సరం 22లో మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలని ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. సీడీ రూపంలో విడుదల చేశాం. ఆ సీడీ పాస్వర్డ్ కూడా మా కమిషనర్ గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మొత్తం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి ఈ మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలు ఈ సంవత్సరం మార్చి పరీక్షల్ని ఈ సంవత్సరం మే నెలలో 6 మే నుంచి 25 మే వరకు జరిగాయి. 22 మార్చి ఎగ్జామ్స్ 6 మే నుంచి 25 మే వరకు జరిగాయి. వాటి స్పాట్ వాల్యుయేషన్ కూడా 18వ తేదీ నుంచి 14వ జూన్ వరకు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆ రిజల్ట్స్ ని ఇప్పుడు అనౌన్స్ చేశాం. అంటే మే నెలలో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన మార్చికి సంబంధించిన ఎగ్జామ్స్ మే నెలలో జరిగిన ఆ రిజల్ట్స్ ని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో మొదటి రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి 8,69,059 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో 8,69,059 విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మొదటి సంవత్సరంలో 4,45,604, అలాగే రెండవ సంవత్సరంలో 4,23,455 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇది కాకుండా వొకేషనల్ కోర్సు కూడా పరీక్షలు నిర్వహించాం. వాటిలో 72,299 మంది 72,299 మంది విద్యార్థులు ఆ వొకేషనల్ లో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. మొత్తం టోటల్ కలిపితే 9,41,350 మంది విద్యార్థులకు వచ్చి మరి మే నెలలో మరి ఎగ్జామ్స్ జరిపామనే విషయాన్ని మరి ఇది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి మొదటి సంవత్సరంలో 4,45,604 మంది విద్యార్థులు పాల్గొంటే పరీక్షలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే రాస్తే అందులో 2,41,591 మంది అంటే 4,45,604 మంది పార్టిసిపేట్ చేస్తే పరీక్షలు రాస్తే పాల్గొంటే అందులో 2,41,591 విద్యార్థులు వచ్చి పాస్ అవ్వడం జరిగింది. ఉత్తీర్ణత శాతం ప్రకారం చూసుకుంటే 54% ఉత్తీర్ణతయ్యారు ఫస్ట్ ఇయర్ లో. అదే సెకండ్ ఇయర్ కి వచ్చినప్పటికీ 4,23,455 మంది విద్యార్థులు వచ్చి పాల్గొంటే అందులో ఉత్తీర్ణత అయిన వారు 2,58,449 మంది. సెకండ్ ఇయర్ లో 4,23,455 మంది పాల్గొంటే 2,58,449 విద్యార్థులు పాస్ అయ్యారు. దానికి సంబంధించి అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 61% మంది వచ్చి సెకండ్ ఇయర్ లో పాస్ అయ్యారు. దీంట్లో మొదటి సంవత్సరం పర్సంటేజ్ వచ్చి 54%, రెండవ సంవత్సరం పర్సంటేజ్ వచ్చి 61%. దీంట్లో మొత్తంలో చూసుకుంటే ఈ రకంగా జరిగింది. అదే బాలికలు ఇద్దరు కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ బైఫికేషన్ మనం చూసుకుంటే ఎవరు ఎక్కువ శాతం మంది పాస్ అయ్యారు పాల్గొన్న వాళ్ళు అనేది చూసుకుంటే మరో సంవత్సరం బాలూరులో వచ్చి 49% మంది పాస్ అయ్యారు. బాలికల్లో వచ్చి 60% మంది పాస్ అయ్యారు. బాలూరులో 49%, బాలికల్లో వచ్చి 60% మంది పాస్ అయ్యారు బాలికల్లో. అదే రెండవ సంవత్సరంకి వచ్చినప్పటికీ 54% మంది వచ్చి బాలురు పాస్ అయ్యారు, బాయ్స్ పాస్ అయ్యారు.
అలాగే గర్ల్స్ చూసుకుంటే బాలికలు చూసుకుంటే 68% మంది పాస్ అవ్వడం జరిగింది. అది అంటే ఈ రెండు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను చూసుకుంటే కంపారిజన్ బాలుల కంటే బాలికలే ఎక్కువ శాతం మంది పాస్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక వొకేషనల్ చూసుకుంటే పాస్ వొకేషనల్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చి 45% మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ వచ్చి 55% మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ చూసుకుంటే 55% పాస్ అయ్యారు. దీనికి సంబంధించిన ఈ బైఫికేషన్ ఎవరు ఎంతమంది నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్ దీని ద్వారా మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో మొత్తం అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటి కూడా జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇక జిల్లాల వారి మనం చూసుకుంటే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 75% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అత్యధికంగా అలాగే తక్కువగా స్వల్పంగా పాస్ అయిన జిల్లా రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడున్న జిల్లాలో చూసుకుంటే ఈ లెక్కంతా కూడా ఎరస్వేల్ 13 జిల్లాలు మన లెక్కల్లో 26 న్యూ డిస్ట్రిక్ట్స్ కాకుండా ఎరస్వేల్ 13 డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే కృష్ణా జిల్లాలో వచ్చి 72%, అదే కడప జిల్లా చూసుకుంటే 50%. స్వల్పమైన జిల్లా వచ్చి 50% వచ్చి కడప జిల్లా పాస్ అయ్యడం జరిగింది. అలాగే చాలా ఎక్కువగా పాస్ అయిన జిల్లా వచ్చి 72% కృష్ణా జిల్లాలో వచ్చింది. అలాగే బాలులు చూసుకుంటే బాయ్స్ చూసుకుంటే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 70% మంది పాస్ అయ్యారు. మరి అలాగే మన బాలికలు కూడా కృష్ణా జిల్లాలో 72% మంది పాస్ అయ్యారు అత్యధికంగా కూడా. అదే కడపలో చూసుకుంటే బాలులు వచ్చి బాయ్స్ 34% మందే, ఉత్తీర్ణ శాతం వచ్చి 50% వచ్చింది. ఆ 50%లోనూ బైఫికేట్ చేసి చూసుకుంటే దాంట్లో 34% మంది మాత్రమే బాలుడు అయ్యారు. అదే బాలికలు అయితే 47% మంది బాలికలు వచ్చి పాస్ అవడం జరిగింది. అక్కడ ఆ విషయానికి వస్తే ఆ రకంగా పాస్ అవడం జరిగింది మొత్తంలో చూసుకుంటే. ఈ రకంగా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చి మరి జరిపింది. మరి అన్ని కూడా సక్సెస్ఫుల్ గా మరి చేసాం. సుమారు 8,69,000 మంది 69,059 మంది వచ్చి మరి దీంట్లో పార్టిసిపేట్ జరిగింది. అలాగే వొకేషనల్కి వచ్చి 72,299 మంది పాస్ అవడం పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చి ఉత్తీర్ణ శాతం కూడా మీకు ఇందాక చెప్పాను. అదే బాలుల్లో అయితే ఫస్ట్ ఇయర్కి అయితే 54, సెకండ్ ఇయర్కి అయితే 61% అయిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ఇవాళ ఈ విద్యా సంవత్సరంలో మన లాస్ట్ టైం 10th క్లాస్ రిజల్ట్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు వచ్చి ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఈ రోజుతో ప్రకటించడం జరిగింది. ఇవాళ ఈ సందర్భం కూడా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. సీడీలు కూడా మరి అందరికీ కూడా ఇప్పుడే రిలీజ్ చేశాము. అందరూ ఆన్లైన్ లో ఈ రిజల్ట్స్ తాలూకు ఫలితాలని మీరు ఆన్లైన్ లో మీరు చూసుకోవచ్చు అని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ సందర్భంగా ఎవరైనా పేపర్ వెరిఫికేషన్ చేసుకుందాం అనుకున్నా, అలాగే సప్లిమెంటరీకి వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకున్నా, మొదటి 2 సంవత్సరాల విద్యార్థులందరూ రీకౌంటింగ్ మరియు వారు రాసిన జవాబు పత్రాలని స్కాన్ చేసిన పత్రాలని రీవెరిఫికేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. అది జూన్ 25వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు దానికి వెసులుబాటు ఇచ్చాం. దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చాం. దానికి ఏంటి మొదటి సంవత్సరం 2వ సంవత్సరం సంబంధించి రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ఆ రెండింటికి ఈ నెల జూన్ 25 నుంచి జూలై 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు 2
సెషన్స్ లో నిర్వహించున్నాం. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు. మరి రోజు 2 సెషన్స్ లో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు మరి జరపబడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అది దీన్ని కూడా మరి విద్యార్థులందరూ కూడా మరి ఎవరైతే ఈ సప్లిమెంటరీ రాద్దామనుకున్నా, లేదు రీకౌంటింగ్ వచ్చి చేసుకుందామన్నా, రీవెరిఫై చేసుకుందాం అనుకున్నా మరి ఈ అవకాశాన్ని వచ్చి సద్వినియోగం చేసుకోవచ్చని మరి ఆ అవకాశాన్ని తెలియజేస్తున్నాం మీ ద్వారా పేరెంట్స్ కి, పిల్లలకి, అందరికి, విద్యార్థులందరికీ కూడా. ఇంకేం కావాలి ఇన్ఫర్మేషన్? ఫస్ట్ ఇయర్ని కామన్ పాస్ చేసాము. తర్వాత వచ్చి అవును ఫస్ట్ ఇయర్ పాస్ అందరికీ 35 మార్క్స్ వస్తాయి. దానికి పోటీ బెటర్మెంట్ రాసుకొని ఏ మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ ప్లస్ మన రాసిన మార్క్స్ కలుపుకొని దాంతో చేసి డిక్లేర్ చేస్తున్నాం. రాయని వాళ్ళు 35 ఇవి కలుపుకొని చేస్తాం. అంతే కదా? అంతే. ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో వచ్చిన మార్కులు, ఫస్ట్ ఇయర్ లో వచ్చిన యావరేజ్ మార్కులు 35 కలుపుకొని చేస్తారు %. రాష్ట్రంలో ప్రజెంట్ జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పాం కదండి. ప్రజెంట్ జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పాం కదా. అది స్పెషల్ కోచింగ్ దీనికి ఉందా పెట్టమ్మా? గవర్నమెంట్ కళాశాలలో ఎవరైతే విద్యార్థులు మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుందామని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్ కూడా మనం వాళ్ళ గురించి గవర్నమెంట్ కాలేజీలో పెడతాము. ఆ డేట్లు కూడా అనౌన్స్ చేస్తాం. వాటికి కూడా ప్రైవేటు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ కాలేజెస్ లో పాస్ పర్సెంటేజ్ ఏమైనా సెపరేట్ గా ఉన్నాయా? ప్రైవేట్ కూడా ఇందులో అన్ని మొత్తం పరీక్ష రాసిన వాళ్ళ తాలూకా 8,63,59 మంది ఉంది. మీకు వచ్చి ఆ సాగ్రిగేషన్ కావాలా, ప్రైవేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మళ్ళీ రేపటికల్లా ఇస్తాం అవి కూడా. సార్, ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 54% ఉండడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అవి ఎలా చూడటం, మేము అంతవరకు పరీక్షలో వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వాళ్ళ తాలూకా ఉన్నది ఎలివేషన్ అంతవరకు ఉంది, అంతే వచ్చింది. దాన్ని ఇంతకుముందు కూడా అంతే వచ్చింది, పర్సెంటేజ్ ఎక్కువ రాలే, సేమ్ అలాగే ఉంది. ఒకటమ్మా, ఈ పరీక్షలు అనేవి పరీక్ష పేరే పరీక్ష అంటే ఏంటి? మనం ఇంతవరకు చేసిన ప్రక్రియ అంతటి మీద వచ్చి ఒక రోజు వచ్చి పరీక్ష పెట్టి ఎంతవరకు మనం చదువుకున్నాము, ఎంతవరకు చేస్తాము, అది కానీ లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఒక టెస్ట్ పెడతారు. దాన్ని వచ్చి ఏ రోజు చూస్తాము, ఆ ప్రీవియస్ డేస్ లో నువ్వు ఎంత దాని మీద నీకు స్టడీ చేసావు, ఎంతవరకు నువ్వు తీసుకున్న ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యావు, దావన్నింటినీ కోడికి చేసేదే పరీక్ష. దానికి ఆన్సర్ పరీక్ష. మీ ఉద్దేశం మీ కవిత చెప్తే నేను చెప్తాను, మీరేమనుకుంటున్నారు? గత 3 ఏళ్ల క్రితము ఫలితాలు పర్సెంటేజీలు బాగా వచ్చాయి, 3 సంవత్సరాల నుంచి తగ్గాయి అంటే ఎక్కడ ప్రమాణాలు? ప్రభుత్వ లోపమా, టీచింగ్ లోపమా, కోవిడ్ ఎఫెక్టా అనే దాని మీద కన్ఫ్యూజన్ కి మీరు క్లారిటీ ఇస్తారని. అది ఇది మీకు ఒకసారి ప్రీవియస్ అని చెప్పిదా తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారా మీ అందరూ? 2017లో పర్సంటేజ్ 64% ఫస్ట్ ఇయర్. 2018లో వచ్చి 62%, 2019లో వచ్చి 60%, 2020లో వచ్చి 59%, లాస్ట్ ఇయర్ వచ్చి 100%. అందరూ పాస్ చేస్తాం. ఈ సంవత్సరం వచ్చి 54%. ఓకే, ఇంకా సెకండ్ ఇయర్కి వస్తే 2017లో 73%, 2018లో 69%, 2019లో 68%, 2020లో 59%,
2021లో 100%, అంటే పాస్ చేస్తాం అందరు. నేను ఈ సంవత్సరం వచ్చి 61%. ఇది సార్ అంటే లాస్ట్ 5 years మీరు చెప్పిన రిజల్ట్ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ అనేది క్రమంగా అంటే స్టాండర్డ్స్ తగ్గుతున్నాయనా ఎలాగ అర్థం చేసుకోవాలి? స్టాండర్డ్స్ తగ్గడం అనేది అప్పటి నుంచే వచ్చింది. ఇప్పుడు స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి ఈ సంవత్సరం నుంచి. ఈ పర్సెంటేజ్ చూసుకుంటే స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఈ పేపర్ చూసుకుంటే. మరి నాకున్న అవగాహనకి మరి మీరు ఒకసారి చూస్తే మీకు నేను చెప్పిన లెక్కంతా మీ చేతిలో ఉంటే అప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా అని మీకు అర్థమవుతుంది. వరుసగా తక్కువ వస్తుంది, ఇప్పుడు మళ్ళీ రేజు పెరుగుతుంది. ఆ పిల్లలకు వచ్చి వాళ్ళకి కావాల్సిన కోచింగ్ క్లాసెస్, అలాగే స్పెషల్ క్లాసులు అన్ని పెట్టుకుని వాళ్ళ టీచింగ్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. చూసి కాపీలు స్మాల్ ప్రాక్టీస్ తగ్గిస్తే, మాల్ ప్రాక్టీస్ కానీ ఎంకరేజ్ చేస్తే ఎంత పర్సెంట్ వచ్చేస్తుంది. ఒకటమ్మా విద్య మీ అందరినీ నా తాలూకా రిక్వెస్ట్ ఏంటి మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మీ అందరికీ, సరే ఏ మీడియా ఉందా ఎవరున్నారా ఏటని పక్కన పెడితే ఓవరాల్ గా మేమందరినీ కోరుతుంది ఏంటంటే విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విద్యని మరి ఈ రాష్ట్రంలోనే దేశంలో అత్యున్నతిగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఒక ప్రత్యేకంగా యూనిక్ గా ఉండాలనే ఒక నిశ్చయంతో కొన్ని రిఫార్మ్స్ చేశారు. అందరూ కూడా తెలుసు చేస్తున్న విషయాన్ని. సరే స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, దాన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, దాన్ని తట్టుకుని అటు విద్యార్థి తాలూకా మనోస్థైర్యాన్ని కానీ తల్లిదండ్రుల తాలూకా మనోస్థైర్యం కానీ ఎక్కడ చెదరకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ కళాశాలలు కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఆ వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని కల్పిస్తూ ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ సిలబస్ కానీ, లేదు ఫౌండేషన్ కానీ, ఫౌండేషన్ ప్లస్ కానీ, లేదు మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకు కానీ, లేదా 3 నుంచి 10కి కానీ, లేదా 10వ తరగతి నుంచి 12వ తరగతి కానీ అన్నింటినీ కూడా అప్గ్రేడేషన్ చేస్తూ కావాల్సిన సిబ్బందిని, అవసరమైన సిబ్బందిని నియమించుకుంటూ ఎక్కడ ఏ విధమైన మరి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, సమాచార లోపం లేకుండా టైం టు టైం మానిటరింగ్ చేస్తూ ఇవాళ కార్యక్రమాన్ని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనే విషయాన్ని చెప్పడానికి గర్వపడుతున్నాం. నాడు నేడు కార్యక్రమం కానీ, లేదు తీసుకుంటున్న ఫౌండేషన్ స్కూల్స్ తాలూకా కార్యాచరణ కానీ, లేదు ఇప్పుడు ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇంతకుముందు పేపర్లో మీరు చూశారు. అయినా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో 2 10+2 అంటే హై స్కూల్స్ అప్గ్రేడేషన్ చేసి 12వ తరగతి వరకు ఉండాలనే ఉద్దేశంతో 2 జూనియర్ కాలేజీలు ప్రతి మండలం ఉండాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కాలేజీలు చూస్తే 679 మండలాలు ఉంటే అందులో ఉన్నవి 474 జూనియర్ కాలేజీలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. అంటే కొన్ని మండలాల్లో అసలు లేవు, కొన్ని మండలాల్లో 2 ఉన్నాయి, కొన్ని మండలాల్లో 3 కూడా ఉన్నాయి, కానీ కొన్ని మండలాలు అయితే అసలు 0 ఉన్నాయి. అలా కాకుండా యూనిఫామ్ గా 679 మండలాల్లో 2+2 జూనియర్ కాలేజీలు ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఆ నేపథ్యంలో మా విద్యాశాఖ దీని మీద సమీక్ష చేసి వర్కౌట్ చేసి సుమారు 1358 కళాశాలలు లెక్కపట్టి చూసుకుంటే ఇంటూ 2 వేసుకుంటే అన్ని కళాశాలలు ఈ రాష్ట్రంలో ఉండాలనేది
ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం చేశాం. ఇందులో ప్రతి మండలానికి ఒక కళాశాల వచ్చి కో ఎడ్యుకేషన్, బాలురు బాలికలు కలిపి చదువుకునే కళాశాల ఒకటి ఎక్స్క్లూజివ్ గా డెడికేటెడ్ గా బాలికల కోసం ఒక కళాశాల ఉండాలనేది ప్రభుత్వం తాలూకా నిర్ణయం. ఇది విధానం. ఆ నేపథ్యంలోనే మరి మొత్తం 1358 కళాశాలలు ఉండాలని మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో 474 కళాశాల ఎగ్జిస్టింగ్ కళాశాలని మరి మైనస్ చేసుకుంటే ఇంకా మనకి 884 కొత్త కళాశాలలు ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం పెట్టవలసిన అవసరం ఉంది.